తెలుగు రాష్ట్రాల్లో రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక. కొత్తగా ఈ రైల్వే స్టేషన్లో ఎక్స్ప్రెస్ రైళ్లు ఆగనున్నాయి. ఈ మేరకు దూర ప్రాంతాలకు వెళ్లే రైలుకు ప్రయోగాత్మకంగా ఆయా స్టేషన్లో ఆపాలని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. రెండు రాష్ట్రాలు కలిపి మొత్తం 26 ఎక్స్ప్రెస్ సూపర్ ఫాస్ట్ రైళ్లను కొత్తగా ఇప్పటివరకు ఆగని రైల్వే స్టేషన్లో ఆగబోతున్నాయి. కొత్తగా రైల్వే స్టేషన్లో ఆగబోయే వివరాలు ఎలా ఉన్నాయి? ఈ నెల 3 నుంచి గుంటూరు రాయగడ 17243 రైలుకు భీమడోలో హాల్ట్ ఇస్తున్నారు. గుంటూరు నర్సాపురం 17281 రైలుకు పుట్ల చెరువులో హాల్ట్ ఇచ్చారు. ఈ నెల 7 నుంచి ఎర్నాకుళం బరవని 12522 రైలును చీరాల్లో స్టాప్ ఇచ్చారు. ఈ నెల 3 నుంచి విశాఖపట్నం సికింద్రాబాద్ 20833, సికింద్రాబాద్ విశాఖపట్నం 20834 రైలుకు సామర్లకోటలో ఆగుతుంది. ఈ నెల 4 నుంచి చెంగల్పట్టు కాకినాడ పోర్టు 17643 రైలును కొత్త గుంటూరులో స్టేషన్లో హాల్ట్ ఇచ్చారు. ఈ నెల 3 నుంచి ధర్మవరం మచిలీపట్నం 17216 రైలుకు మార్కాపురం రోడ్ గిద్దలూరులో స్టాప్ ఇచ్చారు. కాచిగూడ రేపల్లె 17625, యశ్వంత్పూర్ మచిలీపట్నం 17212 రైళ్లు ఖమ్మంలో ఆగుతాయి. ఈ నెల 3 నుంచి తిరుపతి లింగంపల్లి 12733 రైలును పిడగరాల్లో నడుకుల్లో ఆగుతుంది. లింగంపల్లి నర్సాపూర్ 17256 రైలు నుంచి మంగళగిరిలో ఆపుతున్నారు. ఈ నెల 3 నుంచి పూరి తిరుపతి 17479, బిలాస్పూర్ తిరుపతి 17481, తిరుపతి కాకినాడ టౌన్ 17249 రైళ్లను ఈ నెల 4 నుంచి చెనగంజంలో స్టాప్ ఇచ్చారు. ఈ నెల 3 నుంచి చెన్నై సెంట్రల్ హైదరాబాద్ 12603 రైలుకు సత్తెనపల్లి పిడుగురాళ్ల నడుకుల్లో స్టాప్ ఇచ్చారు. ఈ నెల 4 నుంచి భువనేశ్వర్ సికింద్రాబాద్ రైలును సత్తెనపల్లి నడుకుల్లో ఆగుతుంది. ఈ నెల 3 నుంచి నాగర్సోల్ నర్సాపురం ఎక్స్ప్రెస్ 17232 రైలు సత్తెనపల్లి పిడుగురాళ్ల నడుకుల్లో స్టాప్ ఇచ్చారు. రైలు ప్రయాణికులు ఈ మార్పులను గమనించాలని అధికారులు సూచిస్తున్నారు.